అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 21వ తారీఖు జూలై నుంచి 27వ తారీఖు జూలై వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారఫలాలు ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు, పూర్ణిమ తిథి నుంచి వచ్చేసి సప్తమి తిథి వరకు అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు కర్కాటక రాశిలో జరుగుతూ ఉందన్నమాట. అలాగే కుజుడు గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో, కన్యా రాశిలో కేతు, అలాగే చంద్రుడు ధనుసు మకరం కుంభం మీనం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా ఎంతో ప్రేమగా ఆదరిస్తూ నన్ను ఇంత హెల్ప్ చేస్తున్నారు. నేను మీ జాతకాలని చాలా అద్భుతంగా చెప్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. 50 పేజీలు. మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో పంపడము చెప్పడం కూడా జరుగుతుంది. 15-20 నిమిషాలు రికార్డు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి అభ్యంతరం లేదు మాకు. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ముఖం కనిపించిన ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి ఫోటోలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు ఫోటో పంపిస్తే చాలు, జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడి చక్కటి సింపుల్గా పరిహారాలు చెప్పి మీరు ఏవో పరిగెత్తుకుని ఆ కొండ ఎక్కండి, ఏ కొండ దిగండి, ఆ గుడికి పరిగెత్తండి, ఈ గుడికి పరిగెత్తండి, అలాంటివి ఏమి ఉండవండి. క్లియర్గా సైంటిఫిక్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. దీనికి గాను గురుదక్షిణ ఉంటుంది. తప్పకుండా మీరు అది పే చేయాల్సి ఉంటుందండి. మీరు ఎటువంటి సమస్యలను కూడా నన్ను కాంటాక్ట్ చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ, ధనుసు రాశి వాళ్ళందరికీ 21వ తారీఖు జూలై నుంచి 27వ తారీఖు జూలై వరకు చూసుకుంటే ఈ వారమంతా కూడా అనేక ఆలోచనలతో ఎంత అడ్డంకులు ఉన్నా కూడా వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. మనం ఎంత ట్రై చేసినా కూడా ఏదో రకమైనటువంటి మానసిక ఇబ్బందులు వస్తుంటాయి. దానిని అధిగమించే ప్రయత్నం చేయండి. ధనస్థానం చాలా బాగుండి అనేక రకాలుగా డబ్బు సంపాదన బాగుండి పిల్లల చదువులో డెవలప్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సంతోషం కోసం ప్రయత్నిస్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలే మీకు పెద్ద పెట్టుబడి. వాళ్ళు మీ వెంట ఉండడం వల్ల మీకు అన్ని సక్సెసే ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా సరే కొనడానికి ఒకసారి జాతకం చూసుకొని మంచి ముహూర్తంలో కొనండి, మంచిది. పిల్లల చదువులు, విదేశీ చదువులు, అలాగే ప్రయాణాలు అన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటామని అనుకుంటున్నారు. కానీ చెప్పాను కదా, బంధువులు స్నేహితులే మీకు ఇప్పుడు పెద్ద పెట్టుబడి. వాళ్ళ ద్వారా మీరు నిర్ణయాలు తీసుకోండి. మీ సొంత తెలివి వాడకండి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడమే కాదు, పెళ్ళి కుదురుతుంది. ఆ లేని వాళ్ళకి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం, పెళ్ళి జరగడం, పార్ట్నర్షిప్లు బాగా కలిసి రావడం అన్నీ అద్భుతంగా ఉంటాయి. అలాగే అదృష్టం ఈ వారం బాగా తగ్గిపోయిందండి. అదృష్టానికి కారకుడు సూర్యుడి యొక్క మార్పు వల్ల తండ్రితో గొడవలు, తండ్రితో రాసిన ఆస్తిలో గొడవలు, ఇబ్బందులు రావడం, మనస్పర్ధలకి కారణాలు ఉంటాయి. మంచి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాదు, మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో బాగా నష్టానికి గురే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు బాగా అదుపులో ఉంటాయి. అయితే ఈ రాశి వాళ్ళు కూడా రోజు ఉదయమే లేచి చక్కగా 16 సార్లు దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని 16 సార్లు చదువుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది.